బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో ఓ వీఆర్ఏ ఇంట్లో నుంచి జిలిటిన్ స్టిక్స్ పేల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో వీఆర్ఏ చనిపోగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం వారి పిల్లలు తప్పించుకున్నారు. వేములు మండలం వి కొత్తపల్లిలో అర్ధరాత్రి వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. పేలుడు ఘటనతో వీఆర్ఏ తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. పిల్లలు వేరే గదిలో ఉండడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పరిశీలించారు. పాత కక్షలతోనే ఈ పని చేశారు అని భావిస్తున్నారు. కడప జిల్లాలో ఓ వీఆర్ఏ ఇంట్లో నుంచి జిలిటిన్ స్టిక్స్ పేల్చేశారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో వీఆర్ఏ చనిపోగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఈ పేలుడికి గల కారణాలు ఏంటి? ఎంఎన్ఆర్ ఇప్పుడు మనము కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలం సమీపంలో టీ కొత్తపల్లి సమీపంలో ఉన్నాము. అయితే రాత్రి 10 గంటల సమయంలో మనము చూడొచ్చు వీఆర్ఏ నరసింహులు ఇంటిపై కొంతమంది దుండగులు గుర్తు తెలియని దుండగులు అయితే జిలిటిన్ స్టిక్స్ ప్రయోగించి హత్య చేసిన సంఘటన అయితే రాత్రి 12 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. అయితే మనము ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇంటి నుండినే జిలిటిన్ స్టిక్స్ ని ప్రయోగం చేసి గుర్తు తెలియని దుండగులు అయితే ప్రయోగం చేసినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు ఈ వెనక ఇది పాడుపడిన ఇల్లు, ఈ ఇల్లు అయితే పూర్తి పాడుపడిన ఇల్లు. ఈ పాడుపడిన ఇల్లు నుంచినే జిలిటిన్ స్టిక్స్ ఈ వైరు ద్వారానే జిలిటిన్ స్టిక్స్ ని పేల్చినట్టయితే తెలుస్తుంది. ఈ వైరు మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ఈ వైరు ద్వారానే ఈ పాడుపడిన ఇంటిలో నుంచి ఇక్కడ జిలిటిన్ స్టిక్స్ ని వేసి ఆ జిలిటిన్ స్టిక్స్ ద్వారానే ఈ ఇంటిలోకి జిలిటిన్ స్టిక్స్ ని వేసి ఇక్కడ పేల్చి ఏదైతే ఈ ఇల్లు చూస్తున్నామో మనం ఇప్పుడు నాగరాజు, అది ఏదైతే నరసింహులు ఉన్నారో వీఆర్ఏ, ఆ నరసింహులు ఇక్కడే ఈ బెడ్ మీదనే పనుకొని ఉన్నాడు. ఈ బెడ్ మీదనే పనుకున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు జిలిటిన్ స్టిక్ ని ఇక్కడ వేశారు. ఆ స్టిక్ ని వేసిన అనంతరం రాత్రి 11-12 గంటల సమయంలో పేల్చారు. పేల్చిన వెనకమ్మనే ఏదైతే ఈ పైన రేకులు కనిపిస్తున్నాయో ఆ రేకులు పై వరకు ఆ నరసింహులు మృతదేహం అయితే ఎగిసి పడినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు ఆ బాడీ ఏదైతే నరసింహుల బాడీ ఎగిసి పడిన సమయంలో ఆ ఫ్యాన్ రెక్కలు కూడా ఇరిగినట్లయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ లోపల ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అయితే చేరుకున్నారు. క్లూస్ టీమ్స్ అయితే చేరుకున్నది. ఆ క్లూస్ టీమ్స్ కారణంగా లోపలికి వెళ్ళలేక ఉన్నాము. మనము ఇప్పుడు చూడొచ్చు, మనము పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు అయితే క్లూస్ టీమ్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూకు సంబంధించి కన్సల్టెంట్ తహసీల్దార్ గారు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ సంఘటనలో వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వాళ్ళ భార్య ఎవరైతే లక్ష్మీ నరసింహ ఉందో ఆమెకైతే తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ గాయాలైన మహిళను కడప రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించాము. అయితే ఇక్కడ మన సమీపంలో కన్సల్ట్ వేముల సిఐ గారు నాగరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, సంఘటనకు గల కారణం ఏంటి అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు సంఘటన గల కారణం ఏంటంటారు? సంఘటన నుంచి నిన్న రాత్రి సుమారు 10:45 మధ్యలో మాకు ఫోన్ రావడం, భార్య వాళ్ళకి బాగా అన్కాన్షియస్ కూడా ఉన్నారు. దాని తర్వాత 108 హాస్పిటల్ షిఫ్ట్ చేసినాను. హాస్పిటల్లో తెలుసుకున్నాను. ఆమెకి వాళ్ళ భార్యకి ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం సంబంధించి అక్కడ మన పరిస్థితి నిరసన పరిస్థితిలో అక్కడ వైరు బాక్స్ బాక్స్ అసలు
అసలు అసలు డిటోనేటర్లు పేల్చడానికి కారణం ఏంటి, అసలు ఆ డిటోనేటర్లు పేల్చి చంపడానికి కారణం ఏంటి? ఇంకా దీనికి సంబంధించి కంప్లైంట్ తీసుకుంటాం. ఫిర్యాదు వాళ్ళు ఫిర్యాదు ఇవ్వలేదు. ఆ ఫిర్యాదు క్రమ సంబంధంగా పూర్తి విషయాలు వేసుకున్నాము. కంప్లైంట్ పూర్తి అయితే 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 మన నరసింహులు మృతికి గల కారణం అయితే కన్సల్ట్ సిఐ నాగరాజ్ అయితే అక్రమ సంబంధమే అయినట్లుగా గుర్తించినట్లయితే ప్రాథమిక నిర్ధారణలో వెలుగులోకి వచ్చిందని చెప్పి సిఐ నాగరాజ్ అయితే పేర్కొంటున్నారు. అయితే మరోవైపు అయితే గత కొద్ది రోజులుగా ఎవరైతే చనిపోయారో వీఆర్ఏ నరసింహులు అతని భార్యకి అలాగే గుర్తు తెలియని దుండగలిగి గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్టయితే స్థానికంగా ఉండే ప్రజలు కూడా చెప్తున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఇప్పటికే ఈ ఈ ప్రదేశం ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశాన్ని మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకొని ఎవరినే కానీ లోపలికి వెళ్ళనీయకుండా ఈ వాళ్ళు క్లూస్ టీమ్ తెప్పించి క్లూస్ టీమ్ ద్వారా ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, అసలు డిటోనేటర్లతో సంఘటన జరిగిందా లేదా జిలిటన్ స్టిక్స్ తో సంఘటన జరిగిందా అనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఈ లోపల నుంచి అక్కడ లోపల నుంచి వెళ్ళి దుండగుడు అయితే అక్కడ రాత్రి నక్కి ఉండి సమయంలో అక్కడి నుంచి వైర్ల ద్వారా ఒక బ్యాటరీ అట్టి ఇచ్చిన అనంతరమే ఆ జిల్టన్ స్టిక్ అయితే పేలిందని చెప్పి పోలీసుల నిర్ధారణలో అయితే తేలినట్టయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఈ పాడుపడిన ఇంట్లోకి ఎవరే కానీ వెళ్లకుండా, అదే గతంలో కూడా ఈ ఇంట్లో ఎవరు ఉండే వాళ్ళైతే కాదు, ఈ ఇంటిని ఆసరా చేసుకొని ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటారో దుండగుడు, గుర్తు తెలియని దుండగుడు నరసింహుల్ని హత్య చేయాలని చెప్పి విధంగా ప్లాన్ చేసుకొని రాత్రి సమయంలో నిద్రిస్తున్న సమయంలో జిల్టన్ స్టిక్స్ ద్వారానే హత్య చేసినట్లయితే పోలీసులు విచారణలో అయితే తెలిసినట్టయితే తెలుస్తుంది. నా ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ మధు.